ఫామ్ వాళ్ళ రివ్యూస్ చూద్దాం. ఇన్ఫార్మల్ రివ్యూస్ అనేది ఒక సింపుల్ డిస్ట్రిక్ట్ రివ్యూస్ అన్నమాట ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఏదైతే వర్క్ ప్రోడక్ట్ ఉందో ఎవరైతే కొలీగ్స్ ఉంటారో పక్కన కొలీగ్స్ క్యాజువల్ మీటింగ్ చేసుకుంటారు. క్యాజువల్ మీటింగ్ అంటే మోర్ దెన్ 2 people ఉంటుంది దాంట్లో. అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ రివ్యూయింగ్ ఏ వర్క్ ప్రోడక్ట్ ఆర్ ద రివ్యూ ఓరియంటెడ్ యాక్సెప్ట్స్ ఆఫ్ లైక్ ఒక పేర్ ప్రోగ్రామింగ్ లాగా. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా పేర్ ప్రోగ్రామింగ్ అని. దానిలో ఏముంటుంది, ఇద్దరే ఉంటాడు, ఒకడు కోడ్ రాసినాడు డెవలపరు, ఇంకోటి రివ్యూ చేయడానికి ఆ రాసిన కోడ్ని రివ్యూ చేయడానికి ఇద్దరు. అట్లా పేర్ ప్రోగ్రామింగ్ టైప్ ఉంటుంది అన్నమాట. జస్ట్ ఇది ఒక క్యాజువల్ మీటింగ్ లాగా ఉంటుంది డెస్క్ పైన వాళ్ళ కొలిక్తోనే. ఇది ఒక అన్స్ట్రక్చర్డ్ ఒక చూడండి సింపుల్ డెస్క్ పైన కూర్చొని క్యాజువల్ మీటింగ్ కండక్టెడ్ విత్ ద కొలీగ్స్ ఇన్ ఏ రివ్యూ. క్యాజువల్గా మాట్లాడుకుంటారు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఇంకేమైనా మనం డెవలప్ చేయొచ్చా అని. బికాస్ దెర్ ఈస్ నో అడ్వాన్స్ ప్లానింగ్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు, నో అజెండా కూడా ఉండదు. అసలు దీంట్లో మనకి ఏమొస్తుంది, మీటింగ్ స్ట్రక్చర్ కూడా ఉండదు, అండ్ నో ఫాలో అప్ ఆన్ ద ఎర్రర్స్ దట్ ఆర్ అన్కవర్డ్. ఏం సంబంధం ఉండదు అనమాట. ఇది ఒక అన్స్ట్రక్చర్డ్ ఇవన్నీ. సో దీని ఎఫిషియన్సీ కూడా ఎట్లుంటుంది, కన్సెప్ట్ వరల్డ్ అయినా ఫార్మల్, దీని ఎఫిషియన్సీ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఫార్మల్ రివ్యూస్లో ఒక స్ట్రక్చర్ ప్లానింగ్ వాడతారు కాబట్టి దాని ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎలా ఫార్మల్ రివ్యూస్లో. ఈ ఇన్ఫార్మల్లో ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎర్రర్స్ అవుతున్నాయో అన్కవర్ అవుతుందో దాన్ని ఫాలో అప్ చేయడు. ఏమైతే ఎర్రర్స్ ఉన్నాయో కరెక్ట్ ప్లానింగ్ స్ట్రక్చర్ వాడరు, మీటింగ్ స్ట్రక్చర్ వాడరు, ప్రిపరేషన్ ఉండదు, ప్లానింగ్ ఉండదు. ఇంకెందుకు ఎఫిషియన్సీ ఉంటుంది, ఇంకా ఆ ప్రాజెక్ట్లో ఉండదు. ఇంకా అలా ఉంటుంది అన్నమాట. అట్లనే వన్ వే టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ డెస్క్ రివ్యూస్ టు డెవలప్ ఏ సింపుల్ చెక్. సో ఒకవేళ మనం ఈ ఇన్ఫార్మల్ రివ్యూస్లో మనం ఎఫిషియన్సీ పెంచాలంటే ఒక సింపుల్ రివ్యూ చెక్ లిస్ట్ పెట్టచ్చు దీని లోపల. ఫర్ ఈచ్ మేజర్ వర్క్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ బై ద సాఫ్ట్వేర్ టీమ్. ఈ సాఫ్ట్వేర్ టీమ్ వాళ్ళు ప్రతిసారి ఒక వర్క్ ప్రోడక్టే కదా, మేజర్ వర్క్ ప్రోడక్ట్ చేసినాకనే నేను ఒక సింపుల్ రివ్యూ చెక్ లిస్ట్ పెట్టినాం అనుకో, ఇంకా దీనిలో కొంచెం మనం ఎఫిషియన్సీ అనేది పెంచవచ్చు. ద క్వశ్చన్స్ పోస్టెడ్ విత్ ఇన్ ద చెక్ లిస్ట్ ఆర్ జనరిక్. ఏదైతే చెక్ లిస్ట్ మనం పెడితే దీని యొక్క ఎఫిషియన్సీ పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే సాఫ్ట్వేర్ టీమ్ ఈచ్ మేజర్ వర్క్ ప్రోడక్ట్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో, ఈచ్ మేజర్ వర్క్ ప్రోడక్ట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో సాఫ్ట్వేర్ టీమ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో ఏదైతే వీళ్ళు వర్క్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారో మేజర్ వర్క్ ప్రోడక్ట్ దానిపైన చెక్ లిస్ట్ పెడతాం. దీనివల్ల ఎఫిషియన్సీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద క్వశ్చన్స్ పోస్టెడ్ విత్ ఇన్ ద చెక్ లిస్ట్ ఆర్ జనరిక్. ఈ చెక్ లిస్ట్లో పెట్టే మన క్వశ్చన్స్ అన్నీ జనరిక్ ఉంటాయి. బట్ దే విల్ సర్వ్ యాజ్ టు గైడ్ ద రివ్యూవర్స్ యాజ్ దే చెక్ ద వర్క్ ప్రోడక్ట్. కానీ ఇది జనరిక్ క్వశ్చన్స్ ఉంటాయి చెక్ లిస్ట్లో, అయినప్పటికీ ఒక గైడ్ లెక్క పనికొస్తుంది రివ్యూవర్స్కి. ఎందుకంటే వర్క్ ప్రోడక్ట్ని వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి.